నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ పట్టణం ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాల 5 మంత్ర ఉచితంగా అందించే డిజిటల్ కంటెంట్ పైన శిక్షణ తరగతులు ఉపాధ్యాయులు వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి 5 మంత్ర ఉచితంగా అందించే డిజిటల్ కంటెంట్ పైన శిక్షణ తరగతులు ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్ వినియోగం పైన ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను పరిగి ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రెడ్డితో కలిసి పాల్గొని శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయులు డిజిటల్ కంటెంట్ ను విద్యార్థులకు బోధన చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సొంత నిధులతోటి డిజిటల్ కంటెంట్ ను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. 3 సంవత్సరాల మా శ్రమ ఫలితమే ఈ డిజిటల్ కంటెంట్ అని ఆయన చెప్పారు. వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కడ పోతుంది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ చూపిస్తుంది. మన పిల్లలకి ఏం చేస్తాం, మనం ఒక ఫోమ్ తీసుకుంటాం. మనం ఆ ఫోమ్ దొరకదు. ఆ ఫోమ్ నేల్స్ మనం ఏది సైకిల్ పుల్లలు గుచ్చుతాం. లేకుంటే ఏమవుతుందంటే ఇమేజ్ చూస్తేనే పిల్లవానికి ఈజీగా అర్థమైపోతుంది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అన్ని హై స్కూల్స్ నుంచి ఇక్కడ టీచర్స్ను ఇక్కడికి పిలిపించి మన ఐఎఫ్పి ప్యానెల్స్ ఏవైతే డిజిటల్ బోర్డ్స్ మన క్లాస్ రూమ్లో పెట్టుకున్నామో దాంట్లోకి కంటెంట్ను లోడ్ చేయించి 2D 3D యానిమేటెడ్ కంటెంట్ 8th 9th 10th క్లాసెస్కు ఆ టీచర్లకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ప్రతి పాఠశాలలో కూడా ఆ కంటెంట్ లోడ్ చేయడం జరిగింది. మన తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ఈ రోజుకు ఇటువంటి సదుపాయం లేదు. మొట్టమొదటగా మన నియోజకవర్గంలో దీన్ని చేస్తూ ఉన్నాం. మన ఉపాధ్యాయులు కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఈ అద్భుతమైన కంటెంట్ను పిల్లలకు చేరవేసి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందిస్తారనే నమ్మకం ఆశతోటి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిల్లలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇటువంటి కంటెంట్ కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి తయారు చేయడానికి. ఒక్కొక్క విద్యార్థి మీద 50-60 వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. బైజూస్ అనేటోడు ఒక విద్యార్థి మీద 80,000 1,25,000 ఛార్జ్ చేసి ఇటువంటి కంటెంట్ ఇచ్చిండు. అటువంటి కంటెంట్నే ఇంచుమించు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన మహబూబ్ నగర్లో గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వాళ్లకు ఫ్రీగా అందజేసే కార్యక్రమం స్పాన్సర్స్ ద్వారా ఇతరత్ర చేసుకొని వచ్చి వాళ్ళకు ఉచితంగా అందజేస్తూ ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక అవకాశంగా తీసుకొని ఈ కంటెంట్ ద్వారా పిల్లలకు ఉత్తమమైన పాఠాలు బోధించి వాళ్లకు సైంటిఫిక్ టెంపర్ను వాళ్ళలో పెంచే విధంగా చేసి భవిష్యత్తులో వాళ్ళను గొప్ప సైంటిస్టులుగా గొప్ప ఇంజనీర్లుగా లేదా వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే ఆ కోర్సులో రాణించే విధంగా పునాది వేస్తారన్న నమ్మకం ఈరోజు నాకుంది. మా డిఓ గారిని సిఎంఓ గారిని ప్రతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ఉపాధ్యాయులు దీని మీద ప్రాక్టీస్ చేసి పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా మీరు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండండి. ఒక వారం రోజులు ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషంగా పిల్లలకు పాఠాలు చెప్తారు. ఈ కంటెంట్ డిజిటల్ బోర్డులో వాడడం ద్వారా ఉపాధ్యాయులకు కూడా చాలా శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతాం. బోర్డుల మీద డయాగ్రామ్లు వేసి చాలామందికి చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా డయాగ్రామ్ వేసే అవసరమే లేకుండా ఆ బోర్డులోనే 2D 3D కదిలే బొమ్మలు వస్తాయి. పిల్లలకు అర్థమవుతుంది. ఉపాధ్యాయుడు కూడా చాలా సులువుగా ఆ సబ్జెక్ట్ను పిల్లలకు చెప్పగలుగుతాడు. ఇదొక ప్రయోగంగా మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇది రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు మిగతా పాఠశాలకు కూడా దీన్ని విస్తరించేందుకు నా వంతు కృషి నేను చేస్తాను.